నమస్తే ఫ్రెండ్స్. ఈ 3 డేస్ నేను హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఎంఎన్‌జే హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి బాగాలేదంటే జాయిన్ చేశారంటే వెళ్ళాను అక్కడ. లిటరల్లీ అది ఓన్లీ క్యాన్సర్ హాస్పిటలే. క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారసల. అక్కడ 2 డిఫరెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. చిన్న వాళ్ళకి ఒక హాస్పిటల్, పెద్దవాళ్ళకి ఒక హాస్పిటల్. ఓల్డ్‌ది, న్యూది. న్యూ హాస్పిటల్‌లోనే 2000+ పీపుల్ ఉన్నారు. చిల్డ్రన్ లైక్ చిన్న పుట్టిన బేబీ దగ్గర నుంచి 5 ఇయర్స్ ఏజ్‌తో సంబంధం లేదు. అలా క్యాన్సర్ అనేది వచ్చిందంట. ఈ క్యాన్సర్లో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. వాటి సైజు బట్టి, ట్యూమర్ యొక్క సైజు బట్టి ఆ స్టేజెస్ అనేది పెరుగుతూ ఉంటాయంట. ఈ డిజీజ్ అనేది మనకి టెస్ట్లో బయటపడచ్చు. టెస్ట్లో పడకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వస్తాయి, బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా వస్తాయి. దీనికి వల్ల నాకు అనిపించిందల్లా ఒకే ఆప్షను, మన బాడీలో ఏ చిన్న చేంజ్ వచ్చినా దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకుంటూ పోవడమే. ఎందుకంటే అది టెస్టులు కూడా అందుచెక్కదంట. అదేవిధంగా డాక్టర్స్ కూడా దానికి రీజన్ ఆఫ్ అక్రెన్స్ అనేది చెప్పలేరు. దానికి ఛాన్స్ లేవు. ఇందులో ఏంటంటే ట్యూమర్ అనేది సైజు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. అది మనం ఖచ్చితంగా దాన్ని మనం గుర్తించాలి. అందుకనే చెప్పా కదా, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మీకు చాలా మందికి షేర్ చేయండి. ఏంటంటే మన దాకా వచ్చేదాకా మనకు తెలియదు అది పెద్ద ప్రాబ్లం అని చెప్పి. అది అందరికీ రాకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా నన్ను ఫాలో అయిపోండి. ఉంటా.